సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు బహిర్గతమవుతున్నాయి. మార్కెట్ కమిటీ డైరెక్టర్ల నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సీనియర్ నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. మండలం అధ్యక్షుడు శంకర్, గ్రామ శాఖ అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో సిద్దిపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షుడు నాగరాజు, సిద్దిపేట జిల్లా ఎస్సీసెల్ మాజీ ఉపాధ్యక్షుడు కనకయ్యలు మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా పార్టీకి కట్టుబడి పనిచేసిన తమను పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేయని వారికి పదవులు ఇస్తూ మండల నాయకుల అభిప్రాయాలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మేము కాంగ్రెస్ పార్టీలో గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. మేము కష్టానికైనా సుఖానికైనా మా మీద కేసులున్నా భయపాంతలకు గురి చేసిన కానీ ఇదే పార్టీలో మేము కొనసాగినాం. అదేవిధంగా మార్కెట్ కమిటీ వేసిన కమిటీలలో పూజల కృష్ణ గారు పైసలకు పదవులు అమ్ముకున్నాడు. ఒక్కొక్క ఇంట్లో ఇంద్రమ్మ కమిటీ మెంబర్, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఏజో పీపీ, ఇంతకుముందుకు ఏజీపీ, ఇట్లా ఉన్నోళ్ళకు పదవులు తీసుకుంటూ పోతా ఉంటే కష్టపడ్డ కార్యకర్తలు ఏం కావాలి? కేసులు ఉన్నాయి ఒక్కొక్కరి మీద. అట్లయినా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పట్టించుకొని ఆ దృష్టికి తీసుకెళ్ళి ఈ పదవులు మళ్ళా ఏదే విధంగా మళ్ళా క్యాన్సల్ చేసి మళ్ళా ఈ కష్టపడ్డ కార్యకర్తలకు ఏదే విధంగా ఇవ్వాలని కోరుతున్నాం. అట్లే ఈ పూజారి కృష్ణ ఇన్ఛార్జి గారు పైసలకు ఈ పదవులు అమ్ముకోవడం చాలా సిగ్గుచేటు. అదేవిధంగా సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో ఈ పూజారి కృష్ణ ఇన్ఛార్జి మాకు వద్దు, మాకు అవసరం లేదు. వెంటనే పూజారి కృష్ణ ఇన్ఛార్జిని చేంజ్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ చాలా దారుణంగా మారుతుంది. ఈరోజు నంగూరు మండలం నుంచి పూజల హరికృష్ణ గారి ఫ్లెక్సీని కాల్చేయడం జరుగుతుంది. ఎందుకంటే 30 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని పనిచేస్తుంటే కష్టపడే కార్యకర్త గుర్తింపు లేదు. ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటూ వచ్చిన పదవులు అమ్ముకోవడం, కష్టపడే కార్యకర్త గుర్తింపు లేకుండా పోతుంది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇబ్బందికరంగా పడే అవకాశం ఉంటుందని ఇప్పటి వరకు సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఎలాంటి అభివృద్ధి కానీ ఎలాంటి పనులు కానీ చేయలేదు. ఇన్ఛార్జి మాత్రం వెంటనే చేంజ్ చేయాలి, లేకపోతే దీనిపై వివరణ నష్టం జరుగుతుందని చెప్తున్నారు. 30 ఏళ్ళ నుంచి కష్టపడ్డ కార్యకర్తకు ఎలాంటి పదవులు లేకుండా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఇష్టానుసారంగా అమ్ముకోవడం జరిగిందని కష్టపడ్డ కార్యకర్త గుర్తింపు లేదు. రానున్న రోజుల్లో ఇక్కడ ఏం జరిగినా నంగూరు నుంచి ప్రస్తావన స్టార్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ దీన్ని దృష్టిలో పెట్టుకుని అధిష్టానం వెంటనే మార్కెట్ కమిటీ డైరెక్ట్ పోస్టులు కష్టపడ్డ కార్యకర్త ఇవ్వాలని చెప్తున్నాను. అలాగే రానున్న రోజుల్లో ఇలాంటి పూజల హరికృష్ణ అభ్యర్థి ఇన్ఛార్జ్ ఉండడం వల్ల చాలా ఇబ్బంది పార్టీకి తక్షణమే తొలగించాలని కోరుతున్నాను.